హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది. మన పిల్లలకి హాలిడేస్ వచ్చేస్తున్నారు, ఎగ్జామ్స్ అయిపోయాయి. మన పిల్లల్ని సమ్మర్లో ఎలా చూడాలి, ఎలా చదివించాలి అని చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారండి. ఎప్పుడు కూడా మన పిల్లలకి మనం తెలియని టాపిక్ లేదా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్పిస్తే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారండి. అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లో ఈరోజు టాపిక్ చూద్దాం, వచ్చేయండి. అయితే ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఈరోజు మనం బర్డ్స్లో హమ్మింగ్ బర్డ్ గురించి తెలుసుకుందాం. అసలు హమ్మింగ్ బర్డ్ యొక్క ప్రత్యేకత ఏంటి? హమ్మింగ్ బర్డ్ అని అతి చిన్న పక్షిని ఎందుకంటారు? అసలు సైంటిస్టులకే అంత చిక్కని రహస్యం ఏంటి? ఈ పక్షిని చూసి సైంటిస్టులు ఎందుకు ఆశ్చర్యపోయారు? ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పెట్టె కొంచెం కోతగరం అంటారు మన పెద్దలు. ఈ బర్డ్ కూడా అలాంటి కోవలోనిదేనండి. ఇది వాళ్ళ అతి చిన్న పక్షిగా రికార్డ్ ఎక్కింది. అయితే హమ్మింగ్ బర్డ్ అనేసరికి ఏదో కోయిల్లా పాట పాడే పక్షి అనుకుంటారు చాలామంది. కానీ ఈ పక్షి తన రెక్కలతో రాగాలు పలికిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తన రెక్కలను అలా అలా ఆడించినప్పుడు వచ్చిన శబ్దం చాలా వినసొంపుగా ఉండడం వల్ల దీనికి హమ్మింగ్ బర్డ్ అని పేరు వచ్చింది. హమ్మింగ్ బర్డ్ ఎగ్స్ నుండి బయటికి రావడానికి 2 లేదా 3 వారాలు పడతాయి. ఇవి బయటికి వచ్చినా 22 రోజుల వరకు ఎగరలేవు. 22 రోజుల తర్వాత ఎగరడం వచ్చినా సరే 45 రోజుల వరకు తన తల్లే తనకు ఆహారం పెడుతుంది. అయితే ఇవి చాలా చిన్న పక్షులు. వీటి లెగ్స్ చాలా బక్కపల్చగా ఉండడం వల్ల ఇవి ఎక్కువసేపు నడవలేవు. ఇవి తన ఆహారం ఫ్లవర్స్లో ఉన్న తేనెని తీసుకుంటాయి. అయితే హమ్మింగ్ బర్డ్కి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మిగతా పక్షులతో పోల్చుకుంటే దీనికి విచిత్రమైన శక్తి ఉందండి. అది చూసే సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. అన్ని పక్షులు ముందుకు ఎగురుతూ ఉంటాయి, కానీ ఈ పక్షి వెనక్కి కూడా ఎగురుతూ ఉంటుంది. గంటకి 54 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఇవి ఆగకుండా 20 గంటలు కూడా ప్రయాణం చేస్తాయి. ఒక్క సెకండ్కి 200 సార్లు రెక్కలు ఆడిస్తాయి. ఈ పక్షి హార్ట్ బీట్ నిమిషానికి 1260 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజులో 1500 ఫ్లవర్స్ నుండి తన తేనెను స్వీకరిస్తుందంట. ఈ పక్షిని చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇలాంటి నైపుణ్యం గల పక్షి అతి చిన్న పక్షిగా ఉండడం సైంటిస్టులే ఆశ్చర్యపరిచిందంట. మగ పక్షులు ఆడపక్షులు అట్రాక్ట్ చేసుకోవడం కోసం తన గొంతుకు మార్చి శబ్దం చేస్తాయి. వీటిలో మగ పక్షులకి ముక్కు కాస్త పొడవుగా ఉంటాయి. అవి శత్రువుల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఈ ముక్కలు ఉపయోగించుకుంటాయి. 4 నెలల వయసు వచ్చాక వాటి బాడీ మీద ఉన్న ఈకలన్నీ ఊడిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయి. అయితే ఇవి సహజంగా 3 లేదా 5 సంవత్సరాలు బతుకుతాయి. కానీ గ్రద్ద వల్ల కానీ పాము వల్ల కానీ 1 ఇయర్లోనే ఎక్కువ చనిపోతున్నాయని తెలుస్తుంది. అయితే ఇవి 5 సెంటీమీటర్ల పొడవు, 2 గ్రాముల వెయిట్ వరకు ఉంటాయంట. అయితే ఇందులో 366 జాతులు ఉన్నాయని మన సైన్స్ ఐసీఓ చెప్పింది. మెయిన్గా హమ్మింగ్ బర్డ్ జాతుల్లో దాదాపు 26 జాతులు అంతరించే రీతిలో ఉన్నాయని చెప్తున్నారు. వీటిని అంతరించిపోకుండా కాపాడడం కోసం వీటిని ప్రచారం చేయడం కోసం ప్రతి ఇయర్ సెప్టెంబర్ నెలలో మొదటి సాటర్డేని హమ్మింగ్ బర్డ్ డేగా జరుపుకుంటున్నాం. చూసారు కదండి ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.